ఏమిటి డల్గా ఉన్నావు? ఒంట్లో బాలేదా? ఇంటికి వెళ్దామా? ఓకే. ఏమండి, మీతో ఒక విషయం చెప్పాలి. ఏమిటి చెప్పు. అది కమాన్. మరేమో. చెప్పు పాప. అడగా పూల్. మగాడెప్పుడు ఆడది చెప్పింది విని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోకుండా అపార్థం చేసుకున్నాడు అనుకో, ఆ ఆడది రోడ్డున పడుతుంది. దానికి నాలాంటి వాడు సాక్ష్యం చెప్పాడు అనుకో, ఆ ఆడది దాని సంసారం రెండూ రోడ్డున పడతాయి. నువ్వు చెప్పా రే, అడగరా? చెప్పు పాప, ఏం భయంలే, చెప్పు. చెప్పు. ఇదిగోనయ్యా, నువ్వు కోరుకున్నావు, నాకు దక్కింది. మనది కాందేది మనకి దక్కదని ఈ చిన్న చిక్లెట్ చిన్న భాషలో పెద్ద పాఠం చెప్తోందయ్యా. అవునయ్యా, తినడానికి నోరుంది, అందివ్వడానికి చేతులు ఉన్నాయి, మధ్యలో ఆకాశం ఎందుకయ్యా? బట్ సార్, మనిషి అన్నాక కొత్తగా పుట్టాలి, కొత్తగా పెరగాలి, కొత్తగా చావాలి. యు నో దట్స్ మై పాలసీ. ఇట్ ఈస్ ది క్యారెక్టర్. కొత్తగా కాదయ్యా, మనిషిగా పుట్టాలి, మనిషిగా పెరగాలి, మనిషిగా చావాలి. దట్ షుడ్ బి ఎవ్రీబడీస్ క్యారెక్టర్. అరే, పాప నవ్వుతోంది సార్. పాప నవ్వుతాం సార్. మనిషి జీవితంలో రెండే రోజులు ముఖ్యమైనవి. ఒకటి పుట్టే రోజు, రెండు చచ్చే రోజు. అందుకే నవ్వుకి ఏడుపుకి రెండే రోజులు టైం ఇస్తుంటాను ఆలోచించుకోవడానికి. కాస్తలో కింద పడి ఉంటే ఏనుక్కాల కింద కొబ్బరికాయలాగా నీ తల పగిలిపోయి ఉండేదయ్యా. చూడు, మరి రెండే రోజులు టైం పెట్టకయ్యా, మూడో రోజు అంతా మర్చిపోతారు. సాగు నాకెప్పుడు దూరంగా ఉంటుంది సార్. వచ్చే వరకు దూరంగానే ఉంటుంది, కానీ ఆ చచ్చే క్షణం వచ్చిందనుకో చచ్చినట్టు వస్తుంది, కాకపోతే చెప్పి రాదు. అది పాయింట్. మహానుభావ మార్తాండ తేజ, ఈ ప్రపంచం అంతా నా వల్లే నడుస్తుందని నీలాంటి వాళ్ళు అనుకుంటారయ్యా, కానీ ఎవరి వల్ల నడవడం లేదని చిన్న పిల్లాడికి కూడా తెలుసు. అది నీకెవరు చెప్పుండరు, కనుక నేను చెప్పాలి. ఎందుకంటే గద్ద ముక్కు పంతులు ఈజ్ ఎ క్యారెక్టర్. రాంబాబు, ఏ సార్? ఒక మాట. గిరి క్యారెక్టర్ ఉండు, నేను వచ్చి అతిపేల పంతాయత్తు కట్టాలి. నవ్వు, బాగా నవ్వు. నవ్వు 4 విధాలు చేయటం ఇదివరకే చెప్పాను, వినలేదు. ఇక మీదట చెప్పను. ఇక నుంచి చేసి చూపిస్తాను. యూ విల్ సీ.